రైతుల యూరియా కష్టాలంటే ప్రభుత్వానికి కామెడీ అయిపోయింది. సీఎం రేవంత్ కు అన్నదాతలంటే ఎంత చిన్నచూపో మరోసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి వెటకారం మాటలు ఆయన అహంకారానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఎరువుల కోసం అన్నదాతలు పడుతున్న పాట్లను హిట్ సినిమా కోసం ఫ్యాన్స్ లైన్లో నిల్చోవడంతో పోల్చి వారి మనోభావాలు దెబ్బతీశారు ముఖ్యమంత్రి. యూరియా అందుబాటులో ఉన్నా ఇవ్వటానికి 8 గంటల సమయం పడుతోందని చెప్పుకొచ్చారు. సహనం నశించిన వారిని కొందరు రోడ్లపై కూర్చోబెడుతున్నారని సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ అహంకార ధోరణిపై రైతులు భగ్గుమంటున్నారు. సాగు పనులు వదులుకొని యూరియా కోసం లైన్లలో పడిగాపులు కాస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు కళ్లకు కనిపించడం లేవా అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు.